మీకు తెలుసా, శ్రీరామనవమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ధర్మానికి, సత్యానికి ప్రతీక అయిన రాముడు జన్మదినం. విష్ణువు యొక్క 7వ అవతారంగా భూమిపై జన్మించిన రాముడు మనిషి ఎలా జీవించాలో చూపించిన ఆదర్శం. రామాయణంలో చెప్పినట్టు ఆయన జీవితం కష్టాలతో నిండినదే అయినా ప్రతి పరిస్థితిలో ధర్మాన్ని వదల్లేదు. రాజ్యాన్ని కోల్పోయినా, వనం వెళ్ళినా, అన్యాయానికి ఎదురు నిలిచిన రాముడు ఎప్పుడూ సత్యం, న్యాయం వైపే నిలిచాడు. ఈ పండుగ చైత్రమాసంలో జరుపుకుంటారు. భక్తులు ఉపవాసం ఉంటారు, రామనామం జపిస్తారు, ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో రామసీత కళ్యాణం కూడా జరిపి దైవిక బంధాన్ని గుర్తు చేసుకుంటారు. మీకు తెలుసా, శ్రీరామనవమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ధర్మానికి, సత్యానికి ప్రతీక అయిన రాముడు జన్మదినం. విష్ణువు యొక్క 7వ అవతారంగా భూమిపై జన్మించిన రాముడు మనిషి ఎలా జీవించాలో చూపించిన ఆదర్శం. రామాయణంలో చెప్పినట్టు ఆయన జీవితం కష్టాలతో నిండినదే అయినా ప్రతి పరిస్థితిలో ధర్మాన్ని వదల్లేదు. రాజ్యాన్ని కోల్పోయినా, వనం వెళ్ళినా, అన్యాయానికి ఎదురు నిలిచిన రాముడు ఎప్పుడూ సత్యం, న్యాయం వైపే నిలిచాడు. ఈ పండుగ చైత్రమాసంలో జరుపుకుంటారు. భక్తులు ఉపవాసం ఉంటారు, రామనామం జపిస్తారు, ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో రామసీత కళ్యాణం కూడా జరిపి దైవిక బంధాన్ని గుర్తు చేసుకుంటారు.